మామ సెంటమ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ స్టాక్ లో ఆల్మోస్ట్ 11% లాస్ అయితే బుక్ చేసుకున్నా. సో ఈ స్టాక్ లో వచ్చేసి 1.5 lakh అయితే నేనైతే డిప్లాయ్ చేసిన మామ. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ చార్ట్ లో మనకి క్లీన్ సెటప్ అయితే ఫామ్ అయింది, మంచిగా ఒక ఛానల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది, బ్రేక్అవుట్ అయింది, అండ్ ఇక్కడ ఆల్ టైమ్ అయి కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది మామ. ఓకే, అండ్ మళ్ళీ ఎప్పుడైతే రీసెంట్ స్వింగ్ బ్రేక్ అయిందో ఇక్కడైతే ఎంట్రీ అయితే అయిపోయినా నేను. రైట్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ 2 to 3 days అయితే పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయిపోయినాయి మనకి. 5%, 5.5 అండ్ 5.5 ఆల్మోస్ట్ ఒక 11% క్యాండిల్ అయితే ఫామ్ అయిపోయింది. సో మా స్టాప్ లాస్ వచ్చేసి ఒక 10% ఉండే మనకి. ఓకే, దీని బిలో ఈ సపోర్ట్ బిలో ఉండే. సో మోర్ దెన్ 10% అయితే మేమైతే వెళ్ళలేము మేము. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోదాం అని అయితే ప్లానింగ్ ఉండే మామ. అండ్ ఈ లో అయితే బ్రేక్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయినాం. ఆ తర్వాత ఫ్రైడే అయితే మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే వచ్చేసింది మనకి. సో ఈ పుల్ బ్యాక్ చూసి మనం అయితే ఫీల్ కావద్దారే మళ్ళీ అనవసరంగా ఎగ్జిట్ అయిపోయినామని. మన స్టాప్ లో సిట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి మామ. ఓకే, సో ఇప్పుడు వాట్ హ్యాపెన్స్, ఇక్కడ పెద్ద ఒక 5% క్యాండిల్ అయితే ఫామ్ అయితే ఇంకొక 15% లాస్ అయితే అయిపోతుండే మామ మనకైతే. ఓకే, సో చెప్పలేము ఇప్పుడు ఈ స్టాక్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి రావచ్చు, ఆర్ ఎల్స్ మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు మామ, చెప్పలేము. థ్యాంక్ యూ.